హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. రీసెంట్గా లవ్ జిహాదీ అనేటువంటి పేరు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, అన్ని చోట్ల కూడా చాలా బలంగా వినిపిస్తుంది. అలాంటి కార్యక్రమాలే కళ్ళకు కట్టినట్టు టీసీఎస్ లాంటి సంస్థలు, నాసిక్లో జరిగినటువంటి ఒక హెచ్ఆర్ ఉదంతం కావచ్చు, హైదరాబాద్లో జరిగినటువంటి కుకట్పల్లి ఇష్యూస్ కావచ్చు, వరుస పెట్టి ఎందుకని ఇలా జరుగుతుంది, అసలు దీని వెనకాల ఎవరున్నారు, వీళ్ళకి అలాంటి కార్యక్రమాలు అప్పజెప్పేటువంటి వ్యక్తులు ఎవరు, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శివశక్తి కళ్యాణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు రీసెంట్గా చూడొచ్చు నాసిక్లో జరిగినటువంటి టీసీఎస్ ఉదంతం ఒక్కసారిగా ప్రపంచం, అంటే ముఖ్యంగా మన దేశం అంతా కూడా ఉలిక్కిపడింది. ఏంటి ఇంత ప్లాన్డ్ ప్రకారం ఒక మతం మార్చి బీఫ్ తినమని, మీరు బొట్టు పెట్టుకోవద్దని, మతం మారాలి అని, ఇలాంటి కార్యక్రమాలు, హిజాబ్ ధరించాలి అనేటువంటిది ఎలా చూస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ప్రతి హిందూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దీని మీద 2-3 సందర్భాలు కూడా నేను చెప్పడం జరిగింది. దీనికి మూలం ఖురాన్ లో ఉంటుంది. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా వాళ్ళలో రిలీజియస్ యాక్సెప్టెన్సీ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఏ తప్పు చేసినా, అంటే నాన్ ముస్లిమ్స్ మీద వాళ్ళు ఉగ్రవాద యాక్టివిటీస్ చేసినా, వాళ్ళని మతం మార్చినా, వాళ్ళని చంపినా, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఖురాన్ ప్రకారం అది తప్పు కాదు. ఓకే, ఫస్ట్ ఇది మనం యాక్సెప్ట్ చేయాలి, లేదా ఖురాన్ మొత్తం చదువుకుని దీన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే చెప్పినప్పుడు విని అర్థం చేసుకోవాలి. ఖురాన్ లో నాన్ ముస్లిమ్స్ మీద దండయాత్ర చేయమని ఉంటది, యూదుల మీద దండయాత్ర చేయమని ఉంటది, క్రైస్తవుల మీద దండయాత్ర చేయమని ఉంటది. అసలు క్రైస్తవులతో స్నేహం చేయకూడదు అని ముస్లింలకు ఖురాన్ లో స్పష్టమైన వ్యాఖ్యలు. యూదులతో స్నేహం చేయరాదు, వాళ్ళు మన శత్రువులని స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు. హిందువులను వాళ్ళు యాజ్ పర్ ఖురాన్ కాఫిర్లు అంటారు, షిర్కులు అంటారు. బహుదైవతారాధన చేసినటువంటి వాళ్ళు చాలా శత్రువులు ఇస్లాంకి అనేటటువంటి ఉంటారు. సో ఈ ఐడియాలజీ బుర్రలో ఎక్కించుకొని వాడు మసీదుకి వెళ్ళి ప్రతి శుక్రవారం వాళ్ళు చెప్పేటటువంటి మౌల్వీలు మౌలానాలు చెప్పేటటువంటి అంశాలన్నీ విన్న తర్వాత వాడికి సాధారణంగా సహజమైనటువంటి హిందూ ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషమే ఇట్లాంటి లవ్ జిహాదులకు కానీ, ల్యాండ్ జిహాదులకు కానీ, కెరియర్ జిహాదులకు కానీ, ఈ విధమైన అన్ని కార్పొరేట్ జిహాద్ ఇప్పుడు టీసీఎస్ లో కమ్ టు టీసీఎస్ లోకి వస్తే, పాయింట్ లోకి వస్తే, ఈ టీసీఎస్ లో ఒక అమ్మాయి నిదా ఖాన్ అనే ఒక అమ్మాయి కొంతమంది ముస్లిం యువకులందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మతం మార్చాలి. చాలా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర. ఒక అమ్మాయి కూర్చొని టేబుల్ దగ్గర, ఇది కంప్లైంట్ లో ఉంది, పోలీస్ కంప్లైంట్ లో ఉంది, టేబుల్ దగ్గర కూర్చొని మధ్య తాగుతుంటే, ఏం తాగుతున్నావు అంటే మధ్య తాగుతున్నా అంటే వాడి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ రషీద్ అనేటటువంటి వాడు ఎక్కడెక్కడో టచ్ చేయము, ఎక్కడెక్కడో తప్పుగా మాట్లాడడం, ఈరోజు నీకు రాత్రి నిద్ర పట్టకపోతే చెప్పు నేను వస్తాను. ఒక అమ్మాయికి పిల్లలు లేకపోతే నువ్వు అజ్మీర్ దర్గాకి వెళ్ళు, నేను ఒక ముల్లా నెంబర్ ఇస్తాను, ఆ ముల్లా ఏం చెప్తే అది నువ్వు చేస్తే నీకు పిల్లలు పుడతారు అని వీడు ముస్లిం ఒక హిందూ అమ్మాయితో మాట్లాడాడు. ఇదే విధంగా ఇంకొక అబ్బాయిని కూడా, వాడు వెజిటేరియన్, వాడిని రాత్రి ఫోన్ చేసి, మేనేజర్ స్థాయిలో ఉన్నవాడు, టీమ్ లీడర్ స్థాయిలో ఉన్నవాడు ఒక ఎంప్లాయీని ఫోన్ చేసి రెస్టారెంట్ కి పిలవడం, వాడికి బలవంతంగా మాంసం తినమని బెదిరించడము, వాడిని రంజాన్ కి ఇంటికి పిలవడం, వాడికి బలవంతంగా నెత్తి మీద టోపీలు పెట్టడం, టోపీలు పెట్టి ఆ ఫోటోలు తీసి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పంపడం, బీఫ్ తినమని బలవంతం చేయడం, ఒకరిని కన్వర్ట్ కూడా చేశారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసి వాడుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు. ఇట్లా టోటల్ గా 8 మంది కంప్లైంట్ ఇచ్చారు, 9 ఎఫ్ఐఆర్లు అయినాయి, 7 అరెస్ట్ చేశారు, ఒక పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఆమె హెచ్ఆర్ కాదు అది ఇది అని ఏదో చెప్తున్నారు. ఆమె హెచ్ఆరా కాదా, ఆమె వాట్సాప్ గ్రూప్ లో ఉందా లేదా, అమ్మాయిలందరినీ ఒక దగ్గర చేర్చి అబ్బాయిలకు సప్లై చేస్తుందా లేదా, అది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాల్పడుతుందా లేదా, యాంటీ హిందూ యాక్టివిటీస్ కి పాల్పడుతుందా లేదా, ఇది ప్రశ్న. అది హెచ్ఆరా స్వీపరా బాగా అడిగేదా, ఎవడు అడిగింది అవన్నీ? అదా వాట్సాప్ గ్రూప్ లో యాక్టివిటీస్ చేసిందా చేయలేదా, ఆమె మీద ఎఫ్ఐఆర్ అయిందా కాలేదా, ఆమె క్రైమ్ లో భాగమా కాదా, ఇది జనాలు అడిగారు. ఇది టీసీఎస్ లో ఒక కార్పొరేట్ జిహాద్ లాగా జరుగుతుంది. టీసీఎస్ మాత్రమే కాదు, చాలా కార్పొరేట్ కంపెనీస్ లో, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో హెచ్ఆర్ గా ఉన్నటువంటి, టీమ్ లీడర్ గా ఉన్నటువంటి, మేనేజర్ గా ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళ కింద పనిచేసేటటువంటి హిందూస్ మీద ఈ విధమైనటువంటి వ్యతిరేక భావజాలంతో పనిచేస్తున్నారని చాలా కామెంట్లు సోషల్ మీడియాలో
టెక్స్ట్లు చాలా వచ్చాయి. ఒకటి బయటపడింది కాబట్టి మెల్లగా కొంతమంది బయటకు ఒక్కొక్కరు వచ్చే బయటకు వస్తున్నారు. చెప్పట్లే వాళ్ళు, ఇంకా చెప్పట్లే. చాలా మంది నాకు, మా ఫ్రెండ్ మా ఆఫీస్ లో కూడా ఇట్లాంటి సంఘటనలు నేను చూశానని నాకు వాట్సాప్ కూడా చేశాడు. TCS లో పనిచేసాడు నరహరి అనే వ్యక్తి. అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారంటారు సార్ కార్పొరేట్ వ్యవస్థ. 100% వాళ్ళ జిహాద్ అంటేనే ప్లాను. వాళ్ళకు ఒకటే లక్ష్యం, భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలి. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సగభాగాన్ని తీసేసుకున్నాం, పాకిస్తాన్ తీసేసుకున్నాం, బంగ్లాదేశ్ తీసేసుకున్నాం ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మిగిలిన దేశం ఏదైతే ఉందో అది హిందూ దేశంగా ఉంది, దాన్ని కూడా ఇస్లామీకరణ చేయాలి అనేటటువంటిది వాళ్ళ లక్ష్యం. వాళ్ళు 1947 పాకిస్తాన్ లాహోర్ వీధుల్లో కత్తులు పట్టుకుని నవ్వుతూ పాకిస్తాన్ని లాక్కున్నాం, ఏడిపిస్తూ హిందుస్థాన్ని తీసుకుంటాం, నవ్వుతూ పాకిస్తాన్ని లాక్కున్నాం, ఏడిపిస్తూ హిందుస్థాన్ని తీసుకుంటాం. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు కత్తులు పట్టుకుని లాహోర్ లో హిందువులందరినీ తరుముతున్నప్పుడు ఇచ్చినటువంటి నినాదాలు. సో ఆ నినాదాలకు వాళ్ళు ఇంకా కట్టుబడి ఉన్నారు, ఇప్పటికీ పనిచేస్తున్నారు. గజ్వే హింద్ పేరు మీద కాశ్మీర్ లో ఇప్పటికీ మీటింగ్స్ జరుగుతాయి, POK లో ఇప్పటికీ మీటింగ్లు జరుగుతాయి. ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని PFI కి సంబంధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి 2047 ఇండియాని ఇస్లామిక్ కంట్రీగా ఏ విధంగా మార్చాలి అనేది బయటపడి NIA వాళ్ళ మీద రైడ్స్ చేసి భారతదేశం మొత్తం తెలంగాణ ఆంధ్రాలో 47 మందిని అరెస్ట్ చేశారు. PFI సానుభూతి పరుల్ని NIA అరెస్ట్ చేసింది. దాని కీ పర్సన్ నిజామాబాద్ ఇక్కడ పనిచేస్తున్నాడు. ముస్లింలకు మారణాయుధాలు ఏ విధంగా ఉపయోగించాలని మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టినా వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. ముస్లింలకు ఏ విధంగా మారణాయుధాలు ఉపయోగించాలో ట్రైనింగ్ ఇస్తాడు నిజామాబాద్, కడప, కర్నూలు, గుంటూరు. నిన్నగాక మొన్న విజయవాడలో కూడా నిన్నగాక మొన్న విజయవాడలో 40 మంది లేడీస్ కి ట్రైనింగ్ ఇచ్చారు. లేడీస్ మహిళలు, ఒక ముస్లిం మహిళలు. మరి ఇప్పుడు నిన్నగాక మొన్న 5గురిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా, 8 రోజులు కస్టడీలో తీసుకున్నారు కదా, వాళ్ళకు కూడా ట్రైనింగ్, ప్రశ్నలు వేశారు కదా, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మీకు ప్రశాంతంగా ఉండే విజయనగరం లాంటి ఉత్తరాంధ్ర ఏరియాల్లో కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కనిపించాయి. విజయనగరం, కాకినాడలో కూడా పాలస్తీనా జెండాలు, మచిలీపట్నంలో పాలస్తీనా జెండాలు, మచిలీపట్నంలో ఇరాక్ జెండాలు. ఖమేనీ చచ్చిపోతే ఇక్కడ గోల, మచిలీపట్నంలో బ్యానర్లు కట్టారు. ఐ విల్ షో, నేను చూపించగలను అది కూడా. చిన్న పిల్లోడు మహా అయితే 12-13 సంవత్సరాలు ఉంటాయేమో, మాకు ఖమేనీని చంపేశారు, మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళి చంపేస్తాం ఇజ్రాయెల్ మీద. అసలు మాకు మోదీ మహిళలు కూడా, అవును మోడీ మాకు ఇరాన్ కి పంపిస్తే మేము వెళ్ళి ఇరాన్ తరఫున మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మోదీజీ మమ్మల్ని ఇరాన్ కి పంపించండి అని స్టేట్మెంట్స్. ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్? అసలు అంటే ఏం జరుగుతుంది అని ఆలోచించే సమయం కాదు. ఫస్ట్ హిందూ సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరే ఇట్లయితే ఇట్లా, అట్లయితే ఇట్లా, వాళ్ళు ఇట్లెందుకు చేస్తున్నారు, అసలు వాళ్ళు ఇట్లెందుకు, ఇవన్నీ అనవసరం. వాళ్ళు ఇంతే, ఫస్ట్ దానికి ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు ఇంతే ఎందుకు, మళ్ళీ వెనక్కి రండి. బుక్కు, వాళ్ళు నమ్మే ఖురాను, వాడికి ప్రతి శుక్రవారం ముల్లా చెప్పేది అదే. నేను తెలిసిన పెట్రోలింగ్ వెహికల్ వెళ్తున్నాను గచ్చిబౌలి, మా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో, పోలీసు వాళ్ళు ఉన్నారు. వెళ్తుంటే ఒక ఫోన్ వచ్చింది 100కి. ముసలాయన, SBI రిటైర్డ్, 70 years. ఒక అపార్ట్మెంట్ దగ్గరికి రమ్మని ఫోన్ చేశాడు. వీళ్ళు పెట్రోలింగ్ వెహికల్ కదా, 100 ఫోన్ చేయగానే వెళ్ళిరు. అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత ముసలాయన SBI ఆయన రిటైర్డ్ అయినా ఏం చెప్పిండంటే, సార్ ఈ పక్కన మసీద్ ఉంది, మనం హిందూ దేశంలో ఉన్నాం, ముస్లింలకు వ్యతిరేకంగా పాలించేటటువంటి వాళ్ళ దేశంలో ఉన్నాం, కాఫీర్ల రాజ్యంలో ఉన్నాం, మనం దీన్ని అల్లా రాజ్యంగా చేయడానికి ప్రతి ముస్లిము పోరాటం చేయాలి, పని చేయాలి అని చెప్పి దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇస్తానండి మైక్ లో నుంచి. ఉర్దూలో నాకు ఉర్దూ వచ్చు, తెలుసు కాబట్టి నేను ఎక్కడో పని చేశాను, నాకు ఉర్దూ వచ్చు, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. పాపం 70 ఏళ్ళ ముసలాయన ఉర్దూ వచ్చు కాబట్టి సరిపోయింది. అలాంటి చెప్పిండు ఆయన. లేని వాటిలో అర్థం కాదు కదా చాలా మందికి. పోలీసులు ఏం చేశారు అంటే, సరే సార్ మేము మాట్లాడతాం లేండి అని వెళ్ళిపోయాను. కాలం ఏమైందన్న తిప్పో, నువ్వు మసీదులోకి పోవాలి కదా అంటే, ఆయన ఏం మాట్లాడిండో మనకు తెలియదు, ఈయన ఏం చెప్పిండో మనకు తెలియదు, దీనికి మసీదులో పోయి మనం ఏం చెప్తాం అంటాడు. దిస్ ఈజ్ ద పోలీస్ మెంటాలిటీ ప్రస్తుతం. వాళ్ళు ఏం చేయగలరు? మనం కంపేర్ టు వెనక్కి వెళ్ళాలి. ఖురాన్ ఏం చెప్తుంది, సాధారణ మౌల్వీ మౌజాన్ లో ఏం చెప్తున్నాడు, ఇమాం ఏం మాట్లాడుతున్నాడు, శుక్రవారం నుంచి మసీదులో నుంచి బయటకు వచ్చినటువంటి ముస్లిం వ్యక్తుల మెదళ్లలో ఏం నింపుతున్నారు, అలా నింపిన లక్షల మంది సమాజంలో తిరిగి వాళ్ళ ఐడియాలజీ ఏంటి,
ఇది మనం అర్థం చేసుకోకుండా హిందువులు ఎర్రిపప్పల్లాగా బతికేస్తే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో హిందువులు ఎట్లయిపోయారో, బంగ్లాదేశ్లో హిందువులు ఎట్లయిపోయారో మనం కూడా అదే పరిస్థితికి వస్తాం. ముఖ్యంగా జై భీమ్ జై భీమ్ అనే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడతారు. అవును, కొత్త నినాదం తీసుకొచ్చుకున్నారు. కొత్త దిక్కుమాలిన నినాదం. జై భీమ్ అంట. అంటే దళితులు ప్లస్ ముస్లింలు కలిసి ఉండాలని. అసలు దీని స్టోరీ ఒకటి చెప్తాను. బంగ్లాదేశ్ లో ఈ జై భీమ్ అనేటటువంటి నినాదాన్ని కొత్తగా తీసుకొస్తున్నారు. అసలు ఎంత కామెడీ నినాదం అంటే, దళితులందరినీ మోసం చేయడానికి, దళితులు ముస్లింలు ఒక్కటే అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చి దళితుల్ని ఏ విధంగా చావు దెబ్బ కొట్టారు అనడానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో అప్పుడు ఫేమస్ దళిత నాయకులు 1947 ఆ టైంలో స్వతంత్రోద్యమంలో పాల్గొని రాజకీయాల్లో ఉండి రాజకీయాల్ని దళితుల్ని ప్రభావితం చేసిన నాయకుల్లో ఇద్దరు ముఖ్యులు. ఒకరు బిఆర్ అంబేద్కర్, రెండు జోగేంద్రనాథ్ మండల్. జోగేంద్రనాథ్ మండల్ కలకత్తాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు, బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రకు సంబంధించిన నాయకుడు. ఈయనను రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు, ఆయన రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు. జోగేంద్రనాథ్ మండల్ ముస్లిం లీగ్ పార్టీలో ఉన్నాడు. అంబేద్కర్ వచ్చేసి ఈ కాంగ్రెస్ కాదు, ఆయన కొత్తగా ఏదో పార్టీ పెట్టినట్టున్నారు, నాకు ఐడియా లేదు. ఆయన కూడా రాజకీయాలలో పోటీ చేశారు, ఎప్పుడు గెలవలేదు, అన్నిసార్లు ఓడిపోయారు. జోగేంద్రనాథ్ మండల్ ముస్లిం లీగ్ పార్టీలో ఉన్నాడు. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా జోగేంద్రనాథ్ మండల్తో ఒక మీటింగ్ పెట్టుకుని ఒక ఇచ్చిండు, ఏది ఆఫర్ ఇచ్చిండు, పాకిస్తాన్ భారతదేశాన్ని విడిగొట్టడానికి దళితులందరినీ మన ముస్లిం లీగ్ పార్టీకి ఓటేయించు. ఎందుకంటే దళితులు ఎక్కువగా బంగ్లాదేశ్ ప్రాంతం అప్పుడు ఇండియాలో ఉండేది కాబట్టి దాన్ని ఈస్ట్ బెంగాల్ అనేవాళ్ళు. ఈస్ట్ బెంగాల్ మొత్తం ప్రాంతంలో దళితులు ఎక్కువ కాబట్టి ఈ దళితులందరినీ మన ముస్లిం లీగ్ పార్టీకి ఓటేయించు, నీకు మంచి మినిస్ట్రీ పదవిస్తా, మీ దళితులందరికీ ఎమ్మెల్యే పదవిస్తా, ఇట్లాంటి ఎన్నో ఆఫర్లు ఇచ్చిండు. ఆ చర్చలు నడిచినాయి, విజయవంతమైనవి. దళితులందరినీ జోగేంద్రనాథ్ మండల్ ఊరు వాడ అంతా తిరిగి ముస్లిం లీగ్ పార్టీకి ఓటేపించారు. ముస్లిం లీగ్ పార్టీకి కావాల్సిన మెజారిటీ వచ్చింది, దేశాన్ని పార్టీషన్ చేయాలన్నారు, ముక్కలైపోయి. అంబేద్కర్ని అడిగిండు ఈ సందర్భంలో, ముస్లిం లీగ్ పార్టీకి వెళ్ళే సందర్భంలో కానీ, పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో నేను పాకిస్తాన్లో న్యాయశాఖ మంత్రిగా నాకు పదవిస్తానంటున్నారంటే, నమ్మగ్రా బాబు ముస్లింస్ ని వద్దు అనే మండలు అంబేద్కర్ చెప్పాడు. ఆయన పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అనే పుస్తకం రాసి ఈ దేశంలో చిట్ట చివరి ముస్లిం పాకిస్తాన్కి వెళ్ళేంత వరకు, పాకిస్తాన్ లో ఉన్న చిట్ట చివరి హిందూ భారతదేశంలోకి వచ్చే వరకు దేశాన్ని ముక్కలు చేయొద్దు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంబేద్కర్ ఇచ్చాడు స్టేట్మెంట్. ఇచ్చి అలా జరిగిన రోజే పార్టీషన్ చేయండి, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులు, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఇద్దరికీ సమస్య. ముస్లింలకు సమస్య ఉన్నా లేకపోయినా హిందువులు మాత్రం చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటారని చెప్పాడు. అదే విధంగా దగ్గర 50-60 లక్షల మంది హిందువుల్ని చంపేశారు. కొన్ని కోట్ల మంది, 1.5-2 కోట్ల మంది శరణార్థులుగా వచ్చారు భారత్లో. సో జోగేంద్రనాథ్ మండల్ చెప్పాడు విషయం, వద్దురా బాబు నువ్వు పాకిస్తాన్ నమ్మకు, ముస్లింస్ నమ్మకు. ఈయన నమ్మాడు, నాకు న్యాయశాఖ మంత్రి ఇస్తానన్నాడు. ముస్లింలందరినీ అటు వెళ్ళి తీసుకెళ్లాడు, దేశాన్ని 2 ముక్కలు చేశాడు. చేసి ఫస్ట్ ఆయన న్యాయశాఖ మంత్రిగా, అది కార్మిక మంత్రి 2 అనుకుంటా ఉన్న టైంలో జోగేంద్రనాథ్ దళితుల మీద దాడులు చేయడం మొదలెట్టారు. ముస్లింస్ ఈస్ట్ పాకిస్తాన్ లో విపరీతమైన దాడులు, ఊచకోతలు. దళిత వాడల్లోకి ముస్లింలు దూరి ఒక్కొక్కరిని లిటరల్ గా ఊచకోతలు. ఆయన రాసుకున్నాడు, 18 పేజీల రాజీనామా లెటర్ రాశాడు జోగేంద్రనాథ్ మండల్. అప్పుడు యహ్యా ఖాన్ అనుకుంటా, నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్, జిన్నా ప్రైమ్ మినిస్టర్ కాదు, యహ్యా ఖాన్ కి రాసినట్టున్నాడు. 18 పేజీల రిజిగ్నేషన్ లెటర్ లో ఎక్కడ నా దళిత సంబంధించినటువంటి వ్యక్తుల మీద, నియోజకవర్గాల మీద ముస్లింలు దాడులు చేశారు, ఊచకోతలు కోసారు, ఎంతమంది చచ్చిపోయారు, నేను ఒక దేశానికి సంబంధించిన న్యాయశాఖ మంత్రిగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ సవరదీసి, మీరేం బాధపడకండి, మనం న్యాయం జరుగుతుంది, నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను, పోలీసులతో మాట్లాడతానని చెప్పి నేను పోలీస్ స్టేషన్ కి నా దళిత సోదరులను తీసుకుని వెళ్తే నన్ను పోలీసులు పట్టించుకోలేదని రాశాడు. న్యాయశాఖ మంత్రి, సెంట్రల్ మినిస్టర్, పాకిస్తాన్ సెంట్రల్ మినిస్టర్. పోలీసులు పట్టించుకోలేదంట. మిలిటరీ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి హిందువులందరినీ తరిమేమని. 2 సంవత్సరాలు పాకిస్తాన్ లో ఉండి, ఈ పాకిస్తాన్ లో ఇంకా నేను బతకలేనని చెప్పి రాజీనామా లెటర్ రాసి, అరెస్ట్ అయ్యి, రాజీనామా లెటర్ రాసి దొంగలాగా పారిపోయి భారతదేశానికి వచ్చాడు జోగేంద్రనాథ్ మండల్. 1948-50 అనుకుంటా, నాకు తెలుసు 49-50లో
దొంగలాగా వస్తే జోగేంద్రనాథ్ మండలి మీద పాకిస్తాన్ లో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఓకే. దొరికితే అక్కడ జైల్లో ఉండేవాడు. మరి ఆయన దొంగలాగా పారిపోయి వచ్చేసాడు. మరి జోగేంద్రనాథ్ మండలిని నమ్మినటువంటి దళితులందరి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ మరి కూతురు కూసారు. ఇప్పుడు మరొక జోగేంద్రనాథ్ మండలి అనుకోవచ్చా? ఇప్పుడు ఎంఐఎం కాదు, ఎంఐఎం ముస్లిం లీగ్ పార్టీ. ఎంఐఎం ని నమ్మిన వాళ్ళందరూ జోగేంద్రనాథ్ మండలి అయిపోతారు. అలాంటి జోగేంద్రనాథ్ మండలిని నమ్మినటువంటి నాయకులందరూ బంగ్లాదేశ్ లో దళితుల పరిస్థితి. అంటే ఇక్కడ అంటే నార్మల్ గా కార్పొరేట్ స్టైల్లోనే కాకుండా ఇక్కడ నార్మల్ గా కొన్ని ఇష్యూస్ మనకి హైదరాబాద్ లో కూడా మన కుకట్పల్లిలో ఒక ఉదంతం కనిపించింది. కొన్ని లవ్ జిహాదీలకు సంబంధించి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి హెచ్ఆర్ దీని మీద లవ్ జిహాద్కి సంబంధించి 2 కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ కోణం ఏంటంటే ముస్లింల కోణంలో చూసుకోవాలి. వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అదే పని, వాళ్ళకి దానికోసం డబ్బులు వస్తాయి. ఏ పనుల్లో ఉన్నా మెయిన్ ఎజెండా అది. వాళ్ళ కోసం దానికోసం డబ్బులు వస్తాయి. వాళ్ళు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, మతం మార్చొచ్చు, ముస్లింలో ఇంకో అమ్మాయిని చేసుకోవచ్చు, ఇంకో అమ్మాయిని చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. వాళ్ళకి ఇస్లాం యాక్సెప్టెన్స్ ఇచ్చింది. సో వాళ్ళు ఎవరిని చేసుకున్నా వాళ్ళకేం పెద్ద బాధలే. వాళ్ళు అదొక ఎజెండా. ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లింగా మారితే వాళ్ళకు స్వర్గం వస్తుంది. ఎందుకంటే అది ఒక జిహాద్ చేశాడు కాబట్టి. సో వాళ్ళు అదే పనిలో ఉంటారు కాబట్టి ఫస్ట్ ముస్లిం యువకులతో హిందువులు జాగ్రత్తగా ఉండాలి, హిందూ అమ్మాయిలు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హిందూ అమ్మాయిలకి 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పాలి మతం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ముస్లింలు ఇలా ఉంటారు, మీ స్కూల్ అయినా మీ కాలేజ్ అయినా ఈ విధంగా ఉంటారు. మొన్న మహారాష్ట్రలో ముస్లిం యాకూబ్ ఏదో పేరుంది, వాడు దగ్గర 180 మంది అమ్మాయిలు ట్రాప్ చేశాడు. 390 వీడియోలు ఉన్నాయి వాడి ఫోన్ లో. ఇంకంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అంటే ఈ హిందూ అమ్మాయిలు టార్గెట్. తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు ఇప్పటికీ లవ్ జిహాద్ కేసులు కనీసం రోజుకు 5-6 వస్తున్నాయి హైదరాబాద్. కేరళ ఫైల్స్ లేదంటే కాశ్మీర్ ఫైల్స్ అనుకున్నాం కానీ దానికి మించి ఫైల్స్ ప్రతి ఊర్లో ఉన్నాయి. మొన్న కరీంనగర్ లో ఒక అమ్మాయిని మతం మార్చేసారు. సో ఇట్లా ప్రతి రోజు జరుగుతూనే ఉంది. మొన్న పంజాగుట్ లో ఒక లవ్ జిహాద్ కేసు. తల్లిదండ్రులే, ఓన్లీ తల్లిదండ్రులే వాళ్ళే చేయగలుగుతారు. మీరు అదే రోజు మీ అమ్మాయిని కూర్చోబెట్టి, అమ్మ లవ్ జిహాద్ ఇట్లుంటది, కేరళ స్టోరీ సినిమా చూడు, కేరళ ఫైల్ సినిమా చూడు, మళ్ళీ 3 నెలల తర్వాత అమ్మాయి మర్చిపోతుంది. మళ్ళీ చెప్పాలి. మానవుడికి ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటంటే మతిమరుపు. నువ్వు ఎంత చెప్పు ఆ టైంకి మర్చిపోతావు. మర్చిపోయి అతను కూడా మంచోడే కదా, వాడు సాఫ్ట్ కార్నర్ గా కనబడతాడు. వాడు మంచిగా వాడికి ముల్లాల దగ్గర నుంచి మసీదు దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. వాడు చక్కగా బైక్ల మీద తిప్పుతా అంటాడు, రెస్టారెంట్లకి తీసుకెళ్తా అంటాడు, పెద్ద పెద్ద వాచ్లు కొనిస్తా అంటాడు, గిఫ్ట్లు కొనిస్తా అంటాడు. పిల్లలకు సంబరంగా అనిపిస్తాడు. చిన్న పిల్లలు కదా, టీనేజ్, వాళ్ళకి ఏది చెప్తే అది ఏం చెప్పినా కూడా కొంచెం థ్రిల్లింగ్ గా ఎంతూజియాజంగా కొంచెం వినడానికి చూడడానికి బాగుందంటే చాలు వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి అని తెలియదు. మరి ఎవరు చెప్పారు? ప్రతి నెలకు ఒకసారి తల్లిదండ్రులు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. అమ్మాయి నువ్వు ప్రేమించు, పెళ్లి చేసుకోవాలనుకో, హిందువుని చూసుకో. అలా కూడా పేర్లు మార్చుకుని వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు పేర్లు మారుస్తారని కూడా చెప్పాలి, ఎవరో బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అంతెందుకు, నువ్వు ఎవరిని అంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి కొంచెం సొసైటీలో మంచి పేరుండి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నీకు ప్రపోజ్ చేస్తే నా దగ్గరికి తీసుకురమ్మ, వాళ్ళని మంచోడు కాదు నేనే చూస్తానని తల్లిదండ్రులు ఓపెన్ గా ఉండాలి. అలా ఉంటే కలిగితేనే అవుతుంది సార్. నిజమే, మీరు అన్నది కరెక్టే. తల్లిదండ్రులు కూడా నీకు ఎవడన్నా ప్రపోజ్ చేశాడు తీసుకురా నా దగ్గరికి, అంతే, నువ్వెందుకు, నేనేమన్నా తీసుకురా, వాడు మంచోడు చెడ్డోడు కూర్చొని మాట్లాడు, అంతే. ఈ ఓపెన్ మైండ్ తో కనుక తల్లిదండ్రులు ఉంటే ఫస్ట్ ఈ నచ్చని దుర్మార్గులు, దొంగలు, నీచులు మన దాంట్లో కూడా కొంతమంది ఉంటారు. రెండు ఈ లవ్ జిహాదులు, లవ్ క్రూసేడ్లు, క్రిస్టియన్లు టార్గెట్ చేయడం అన్ని తగ్గితే తల్లిదండ్రులు ఆ స్పేస్ ఇవ్వాలి పిల్లలకి, అప్పుడు తప్ప ఇది కంట్రోల్ అవ్వదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదేమైనా కానీ ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని అయితే మనకు ఆయన చెప్పారు. ఎందుకంటే ఇలా జాగృతి అవ్వకపోతే మాత్రం చాలా ఇష్యూస్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు, ప్రతి తల్లిదండ్రి మనం పిల్లలకి, అటు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరికైనా సరే మనం ప్రతి 3 నెలలకోసారి మన ధర్మం పట్ల, మన ఈ ఏదైతే మనం మనం నడిచేటువంటి మన భూమి యొక్క విశిష్టతను వాళ్ళకి తెలియజెప్పాలి.
మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఎందుకు మనం ఇలా దీన్ని పాటిస్తున్నాం, ఎవరు ఎలా ఉంటారు, మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పకపోతే వాళ్ళు పెడదారి పట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని మనకి ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటల్లో అర్థమవుతుంది. ఏదేమైనా కానీ కంపల్సరిగా మనం మేల్కోకపోతే చాలా పెద్ద విపత్తునే మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.